రాష్ట్రంలో మరో 3-4 రోజులు వర్షాలు పడే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం బలపడి అల్పపీడనంగా మారిందని చెప్పింది. రేపు అల్పపీడనం మరింత బలపడి వాయుగుండంగా మారే ఛాన్స్ ఉందన్నారు వాతావరణ శాఖ అధికారులు. రాష్ట్రంలో ఇవాళ రేపు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పారు. ఇవాళ 11 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. రాష్ట్రానికి రెయిన్ అలర్ట్స్ కు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ కల్పన లైవ్ లో అందిస్తారు. కల్పన, రాష్ట్రంలో వర్షాలపై లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? ప్రస్తుతం మనం చూసుకున్నట్టయితే రాష్ట్ర వ్యాప్తంగా వచ్చే 4-5 రోజుల పాటు విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పేసి ఇప్పటికే ఇటు వాతావరణ శాఖ తెలపడం జరిగింది. మరీ ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఈ రోజు రేపు అతి భారీ వర్షాలు ఉన్న నేపథ్యంలో కూడా ఇప్పటికే ఇటు హెచ్చరికలు కూడా జారీ చేయడం జరిగింది. ముఖ్యంగా చూసుకున్నట్టయితే అతి భారీ వర్షాలు చాలా జిల్లాల్లో కురిసే అవకాశం ఉండడంతో ప్రజల్ని కూడా ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూ ఉన్నారు. అదేవిధంగా బంగాళాఖాతంలో నిన్న మనం చూసుకున్నట్టయితే పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఒక ఆవర్తనం ఏర్పడింది. ఆ ఆవర్తనం బలపడి ఈ రోజు అల్పపీడనంగా మారే అవకాశం ఉందని ఇప్పటికే తెలపడం జరిగింది. మరి ప్రజెంట్ దాని స్టేటస్ ఏ విధంగా ఉంది, వచ్చే 4-5 రోజుల పాటు వర్షాలకు సంబంధించి ఎలాంటి అప్డేట్స్ ఉన్నాయో తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు వాతావరణ శాఖ సీనియర్ అధికారి శ్రీనివాస్ గారు ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడదాం. సార్, ముఖ్యంగా చూసుకున్నట్టయితే మరో అల్పపీడన ప్రాంతం ఏర్పడుతుంది. దాంతోపాటు భారీ వర్షాలు అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పేసి ముందు నుంచి హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. ప్రస్తుతం వాటి స్టేటస్ ఏ విధంగా ఉంది సార్? సినాప్టిక్ కండిషన్స్ ఏ విధంగా ఉన్నాయి? రాగల 12 గంటల్లో మనకి ఈ ఉత్తర బంగాళాఖాతం దాని సమీపంలోని మధ్య బంగాళాఖాతం ప్రాంతంలో ఒక అల్పపీడన ప్రాంతం ఏర్పడే అవకాశం ప్రస్ఫుటంగా కనిపిస్తోంది. ఇది తదనంతరం మరింత బలపడి రేపటికి వాయుగుండంగా కూడా మారే అవకాశం ఉంది. దీని ప్రభావంతో తెలంగాణలో అన్ని జిల్లాల్లో ఇంచుమించుగా వర్షాలు, కొన్ని జిల్లాలకి ఈ రోజు రేపు ఆరెంజ్ అలర్ట్ జారీ చేయడం కూడా జరిగిందండి. ఓకే సార్, ప్రస్తుతం ఏదైతే ఆవర్తనం కొనసాగుతుందో అది బలపడే అల్పపీడనంగా మారే అవకాశం ఉందని చెప్తున్నారు కదా. ప్రెసెంట్ దాని స్టేటస్ ఏ విధంగా ఉంది, తెలంగాణకు ఎంత దూరంలో ఉంది, దాంతోపాటు ఆ ప్రభావం తెలంగాణ రాష్ట్రం మీద ఎన్ని రోజుల పాటు పడే అవకాశం ఉంది సార్? ప్రస్తుతం మనకి ఈ ప్రాంతంలో అంటే తూర్పు కోస్తా అలాగే మన దక్షిణ ఒడిశా తీరాలకి సమీపంలో ఈ అల్పపీడనం ఉంది. ఈ అల్పపీడనం మరొక 12 గంటల్లో ఇది పూర్తిగా ఏర్పడడానికి అవకాశాలు మనకి చాలా అనుకూలంగా ఉన్నాయి. సో రాగల 12 గంటల్లో ఇక్కడ అల్పపీడనం ఏర్పడుతుంది. ఏర్పడిన తర్వాత అది వాయుగుండంగా మారి తదనంతరం వాయువ్య దిశలో ఈ రకంగా ప్రయాణం చేసి మనకి తీరాన్ని దాటి ఛత్తీస్గఢ్ ఆ ప్రాంతంలోకి ప్రయాణించే అవకాశం ఉంది. సో ఈ సముద్రంలో ఉన్నప్పుడు అట్లాగే ఇటు ఈ వాయువ్య దిశలో ప్రయాణించిన సమయంలో కూడా తెలంగాణ మీద దీనికి ప్రభావం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి చాలా జిల్లాలకి మనం ఈరోజు రేపు ఆరెంజ్ అలర్టు, మిగిలిన ఇంచుమించు రేపు అన్ని జిల్లాలకి ఎల్లో అలర్ట్ కూడా కొనసాగుతుంది. ఏ జిల్లాలకు అతి భారీ వర్షాల నేపథ్యంలో హెచ్చరికలు జారీ చేయడం జరిగింది? ముఖ్యంగా చూసుకున్నట్టయితే దాదాపు అంటే ఇప్పటికే చాలా వరకు కూడా మనకు వర్షాలు కురుస్తూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఎట్లాంటి హెచ్చరికలు జారీ చేయడం జరిగింది? ఈ రోజు చూసుకున్నట్టయితే మనకి ముఖ్యంగా నార్త్ తెలంగాణ, నార్త్ ఈస్ట్ తెలంగాణలోని అన్ని జిల్లాలు, నార్త్ తెలంగాణలోని కొన్ని జిల్లాలకి ఆరెంజ్ అలర్ట్. అంటే ఆదిలాబాద్, నిర్మల్, కుమరంభీం, మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్ భూపాల్పల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఈ వరంగల్, హనుమకొండ, మహబూబాబాద్ ఈ జిల్లాలకి ఈ రోజు ఆరెంజ్ అలర్ట్. అంటే 12 నుంచి 19 సెంటీమీటర్ల వరకు ఈ జిల్లాల్లో 3-4 చోట్ల వర్షాలు పడే అవకాశం ఉంది. మిగిలిన నార్త్ తెలంగాణలోని అన్ని జిల్లాలు అలాగే మధ్య తెలంగాణలోని జిల్లాలు, ఇటు మన నల్గొండ, సూర్యాపేట, ఖమ్మం ఈ జిల్లాలకి ఎల్లో అలర్ట్ పెట్టడం జరిగింది. ఇక్కడ భారీ వర్ష సూచన అంటే 7 నుంచి 12 సెంటీమీటర్ల వరకు. మన సిటీలోని 3 జిల్లాలు అలాగే మన దక్షిణంలో ఉన్నటువంటి ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ప్రాంతంలో అయితే మోడరేట్ రెయిన్కి అవకాశం ఉంది, 5 నుంచి 7 సెంటీమీటర్ల వరకు. అయితే ఈ అల్పపీడనం ఈ సాయంత్రానికి ఫామ్ అయిన తర్వాత దాని ఇంటెన్సిటీని బట్టి అవసరమైతే రేపటికి రెడ్ వార్నింగ్ కూడా మార్చడం జరుగుతుంది. ప్రస్తుతం ఉన్న పరిస్థితి ప్రకారం రేపు చూసుకున్నట్టయితే మనకి ఎక్కువగా ఇటు పశ్చిమాన ఉన్న జిల్లాలకి అలాగే మనకి ఈశాన్యంలో ఉన్న జిల్లాలకి ఆరెంజ్ అలర్ట్ కొనసాగుతుంది. రాష్ట్రంలోని మిగిలిన అన్ని జిల్లాల్లోనూ కూడా భారీ వర్ష సూచన ఉంది రేపు. సో మిగిలిన అన్ని జిల్లాలకి ఎల్లో అలర్ట్ కొనసాగుతుంది. ఓకే సార్, ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఈ అతి భారీ వర్షాల నేపథ్యంలో అధికారులను ఏ విధంగా అప్రమత్తం చేశారు, దాంతోపాటు ప్రజలకు సంబంధించి ఎట్లాంటి సూచనలు ఇవ్వడం జరిగింది సార్?
గత 3-4 రోజులుగా కూడా మనం 25వ తారీఖున మనకి అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నట్టు, అది వాయుగుండంగా మారే అవకాశం ఉన్నట్టు కూడా మన బులెటిన్లలో తెలియజేస్తున్నాము. ఈ రోజు కూడా ఇప్పుడు మనం ఆరెంజ్ అలర్ట్ని సంబంధిత జిల్లా కలెక్టర్లందరికీ, అలాగే స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ రిలీఫ్ అథారిటీ స్పెషల్ చీఫ్ సెక్రటరీ గారికి, మన నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీకి, అలాగే మన జిహెచ్ఎంసి, ఇటు హైడ్రా, మన ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్, రైల్వేస్, వీటన్నిటికీ మన రవాణా అధికారులకి, వారందరికీ కూడా తెలియజేయడం జరుగుతుందండి. ఓకే సార్, ఈ భారీ అతి భారీ వర్షాల నేపథ్యంలో ఇటు రైతులకు కావచ్చు, ప్రజలకు కావచ్చు, ఎట్లాంటి సూచనలు జారీ చేయడం జరిగింది? ఇప్పుడు మళ్ళీ మనకి అతి భారీ వర్షాలు మనకి కొద్ది గ్యాప్ తోటే వస్తున్నాయి కాబట్టి ఆల్రెడీ మనకి చాలా చోట్ల జలాశయాలు నిండి ఉండడము, చాలా చోట్ల నీరు నిల్వ ఉండి రోడ్లు కూడా పరిస్థితి అంతగా బాగులేదు కాబట్టి ఈ 2-3 రోజులు ప్రయాణాలు ముఖ్యంగా వాయిదా వేసుకోవడం మంచిది. తప్పనిసరి అయితే తప్పించి ప్రయాణాలు చేయకూడదు. అలాగే రహదారుల మీద ఉన్న నీరు కూడా పూర్తిగా అంచనా లేకుండా నీటిలోకి దిగితే సడన్గా వాటర్ లెవెల్స్ పెరిగే అవకాశం ఉంటుంది. చాలా చోట్ల భారీ వర్షం, అతి భారీ వర్ష సూచన ఉంది కాబట్టి ఈ 2 రోజులు ముఖ్యంగా ప్రయాణాల సమయంలో జాగ్రత్త తీసుకోవాలి. అలాగే ఇప్పుడు ఈ పంట ఈ కోత దశలో ఉన్నవారు కొంచెం జాగ్రత్త వహించవలసి ఉంటుంది. ఓకే సార్, ముఖ్యంగా చూసుకున్నట్టయితే హైదరాబాద్లో చిన్న వర్షం పడితేనే ఎక్కడికక్కడ కూడా వాటర్ లాగింగ్ అవుతూ ఉంటుంది. మరి అట్లాంటిది మళ్ళొకసారి హైదరాబాద్కి వర్ష సూచన అంటున్నారు. ఈ రోజు తేలికపాటి వర్షమే ఉన్నా కూడా రేపు మళ్ళీ భారీ వర్షాలు ఉన్నాయి కదా, ఈ నేపథ్యంలో హైదరాబాద్ ప్రజల్ని ఎలా అలర్ట్ చేస్తున్నారు, అధికారులకు సంబంధించి ఎట్లా కోఆర్డినేట్ అవుతున్నారు? హైదరాబాద్లో మనం ఈరోజు మోడరేట్ రైన్, సాయంత్రం సమయంలో ఒక 3-4 చోట్ల ఇంటెన్స్ స్పెల్స్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. అయితే ఈ అల్పపీడనం ఫామ్ అయిపోయిన తర్వాత మనకు అర్ధరాత్రి తర్వాత ఇంటెన్సిటీ కూడా పెరిగే అవకాశం ఉంటుంది. సో ఈ రోజు రేపు పూర్తిగా మనకి భారీ వర్ష సూచన ఉంది కాబట్టి చాలా అలర్ట్గా ఉండాల్సిన పని ఉంది. తర్వాత రేపు ముఖ్యంగా ట్రాఫిక్ ఇబ్బందులు చాలా తలెత్తే అవకాశం ఉన్నందున రేపు ముఖ్యంగా పని ఉన్నవారే రేపు సిటీలో తిరగడం మంచిది, లేని వాళ్ళు మిగిలిన వాళ్ళు ఇంటి దగ్గర ఉండడం మంచిది. మన బులెటిన్స్, ఈ రెగ్యులర్ బులెటిన్స్తో పాటు యాక్చువల్గా హ్యాపెనింగ్స్ ఎట్లా ఉన్నాయి అనేవి మనం నిత్యం మన నౌకాస్ట్ బులెటిన్స్ ప్రతి 3 గంటలకి, అవసరాన్ని బట్టి గంటకి, అరగంటకి కూడా మన అధికారులకి, అలాగే ప్రజలను కూడా ఇది చేయడానికి మన సోషల్ మీడియా, ట్విట్టర్, ఫేస్బుక్ అన్నిట్లోనూ కూడా @MC హైదరాబాద్ అన్న దాంట్లో అన్నీ అవైలబుల్ ఉంటాయి. అలాగే వాట్సాప్ ఛానల్స్ ద్వారా, వివిధ మాధ్యమాల ద్వారా కూడా మనం ఈ అలర్ట్లని పంపించడం జరుగుతుంది. ఓకే సార్, ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఈ వచ్చే 3 రోజుల పాటు ఇలానే మనకు మేఘాకృతమైన వాతావరణం ఉండే అవకాశం ఉందా? దాంతోపాటు ముసురు కూడా కంటిన్యూ అయ్యే అవకాశం ఉందా సార్? ఈ 3-4 రోజుల పాటు దీని ఎఫెక్ట్ ఉండే అవకాశం ఉంది. ఇది తీరాన్ని దాటిన తర్వాత కూడా మనకి ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్లోకి వెళ్ళి పూర్తిగా వీక్ అయ్యేంత వరకు మనకు క్లౌడీనెస్ అయితే కంటిన్యూ అవుతుంది. అడపా రెయిన్స్, ఇటు మోడరేట్ రెయిన్స్ వరకు సిటీలో కూడా కొనసాగే అవకాశం ఉంది. ఓకే సార్, ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఉదయం నుంచి కూడా మనకు మీరు ఏదైతే చెప్పారో మేఘాకృతమైన వాతావరణం కంటిన్యూ అవడంతో పాటు అక్కడక్కడ మనకు చిరుజల్లుతో కూడిన ఒక మోస్తారు వర్షాలు కూడా నమోదవుతా ఉన్నాయి. ఇక ఉదయం నుంచి దాదాపు మనకు ఎక్కడెక్కడ ఎంతెంత వర్షపాతం నమోదైంది సార్? దాదాపు క్లౌడీనెస్ కి సంబంధించి ఎలా ఉంది ఫోర్కాస్ట్? మనం ప్రస్తుతం ఈ ఈశాన్య తెలంగాణలో ఆల్రెడీ మురుగు ప్రాంతంలో 35 మిల్లీమీటర్లు అంటే 3.5 సెంటీమీటర్స్ వరకు ఆ ప్రాంతంలో రికార్డ్ అయింది. ప్రస్తుతం మనం లేటెస్ట్ రాడార్ ఇమేజ్లో చూస్తున్నాము. ఇటు నిజామాబాదు, నిర్మల్, కుమరం భీము, ఈ పెద్దపల్లి, కరీంనగర్, ఈ ప్రాంతం అంతా మనకి క్లౌడ్స్ ఉన్నాయి. అది కాక ఇప్పుడు ఇట్లా సిస్టమ్స్ ఉన్నప్పుడు ఏంటంటే క్లౌడ్స్ చాలా దిగువ లెవెల్లో ఏర్పడతాయి. చాలా క్లౌడ్స్ మన రాడార్ స్క్రీన్ కూడా అందవు. ఎందుకంటే రాడార్ బీమ్ హైట్ కొంత హైట్ నుంచి పోతుంది. సో బాగా ఎత్తులో ఉన్న మేఘాలే, అంటే మనకి సర్ఫేస్ నుంచి 2 కిలోమీటర్లు 3 కిలోమీటర్లు ఎత్తులో ఉన్న మేఘాలే సుదూర మేఘాలు మనకు కనపడతాయి. కానీ యాక్చువల్గా అక్కడ ఇందులో కనిపించిన దానికంటే ఇంటెన్సిటీ ఎక్కువ ఉంటుంది. ఓకే సార్, ముఖ్యంగా చూసుకున్నట్టయితే దాదాపు ఈ వర్షాలతో పాటు ఈదురుగాళ్ల తీవ్రత కూడా ఈ మధ్యకాలంలో అధికంగా కనిపించింది. సో వచ్చే 2-3 రోజుల పాటు ఈదురుగాళ్ల తీవ్రత, అదేవిధంగా ఉరుముల మెరుపులకు సంబంధించి ఎలా ఉండే అవకాశం ఉంది సార్? మనకి ఇప్పుడు అల్పపీడనం ఏర్పడి అది వాయుగుండంగా కూడా మారుతుంది కాబట్టి ఈదురుగాల తీవ్రత మనంతో పెరిగే అవకాశం ఉంది. సో ఈ రోజు రేపు మనం 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వేస్తాయని రాష్ట్రంలోని అన్ని జిల్లాలకి వార్నింగ్ అలర్ట్ పంపించడం జరుగుతుందండి. ఓకే సార్, ఉరుముల మెరుపులు కావచ్చు, దాంతోపాటు పిడుగుపాట్లు
ఏమన్నా సంభవించే అవకాశం ఉందా? దానికి సంబంధించి ఎలాంటి జాగ్రత్తలు వహించాలి సార్? ఉరుములు మెరుపులు ముఖ్యంగా మనకి ఈ వేడిమి వల్ల వస్తాయి కాబట్టి ఈ రోజు వచ్చే వర్షాల్లో కొంచెం క్యుములోనింబస్ మేఘాల కలయిక కూడా ఉండొచ్చు. ఈ రోజు బాగా వర్షం పడిన తర్వాత సర్ఫేస్ కూల్ అయిపోతుంది కాబట్టి రేపటి నుంచి మనం పెద్దగా ఉరుములు మెరుపులు బెడద ఉండదు. లో లెవెల్స్ క్లౌడ్స్, మాన్సూన్ క్లౌడ్స్ తోటి రేపు ఎల్లుండి వర్షాలు కొనసాగే అవకాశం ఉంది. ఓకే సార్, ముఖ్యంగా హైదరాబాద్కి సంబంధించి ఈ రోజు ఏ సమయంలో ఎక్కువగా వర్షం కురిసే అవకాశం ఉంది సార్? ఈ రోజు ముఖ్యంగా మనకి సాయంత్రం రాత్రి నుంచి మనకి వర్షాలు ప్రారంభమయ్యే అవకాశం ఉంది. రాత్రి సమయంలో మనకి అర్ధరాత్రి దాటిన తర్వాత ఈ లో ప్రెషర్ పూర్తిగా ఫామ్ అయ్యి దాని ఫ్లో అందుకున్న తర్వాత మనకి తెల్లారుజామున కూడా వర్షాలు ఉండే అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ సార్. సో చూస్తుండగా వెదర్కి సంబంధించిన అప్డేట్స్ వచ్చే 3-4 రోజుల పాటు కూడా విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్తా ఉన్నారు. మరీ ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఈ వచ్చే 3 రోజుల పాటు కూడా మేఘాకృతమైన వాతావరణం కంటిన్యూ అవడంతో పాటు మనకు ముసురు అయితే ఉదయం నుంచి ప్రారంభం అవబోతా ఉంది. దాంతో పాటు భారీ అతి భారీ వర్షాలు ఉన్న నేపథ్యంలో హెచ్చరికలు కూడా జారీ చేయడం జరిగింది. ఇప్పటికే ఇటు పలు జిల్లాల్లో కూడా మనకు వర్షాలు కురుస్తున్నాయని చెప్పుకోవచ్చు. అక్కడక్కడ తేలికపాటి వర్షం, అక్కడక్కడ మోస్తారు వర్షం కూడా నమోదవుతా ఉంది. ఇక హైదరాబాద్ లో కూడా ఉదయం నుంచి మేఘాకృతమైన వాతావరణం కంటిన్యూ అవడంతో పాటు అక్కడక్కడ సన్నటి జల్లులు కూడా పడతా ఉన్నాయి. ఇక ఈ రోజు సాయంత్రం సమయంలో హైదరాబాద్ లో మనకు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలతో పాటు అక్కడక్కడ ఇంటెన్స్ స్పెల్ కారణంగా జోరు వర్షం కురిసే అవకాశం ఉంది. ఇక జిల్లాలకు సంబంధించి కూడా ఇప్పటికే మనకు ఐఎండీ మ్యాప్స్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. ఒక్కసారి కనుక మనం ఆ జిల్లాలు చూసుకున్నట్టయితే దాదాపు మనకు ఈ ఉత్తర జిల్లాలు కావచ్చు, అదేవిధంగా ఇటు తూర్పు జిల్లాలు కావచ్చు. సో ఈ జిల్లాలకు సంబంధించి కూడా హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. దాదాపు ఈ రోజు 11 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్, అంటే అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో ఇప్పటికే హెచ్చరికలు కూడా ఇవ్వడం జరిగింది. మిగిలిన 18 జిల్లాలు ఏవైతే ఉన్నాయో వీటికి సంబంధించి కూడా మనకు దాదాపు భారీ వర్షాలు అంటే 7 నుంచి 12 సెంటీమీటర్లు ఈ ఆరెంజ్ అలర్ట్ ఉన్నాయి. 12 నుంచి 19 సెంటీమీటర్ల వరకు కురిసే అవకాశం ఉండడంతో ఎప్పటికప్పుడు కూడా అప్రమత్తమై కూడా అధికారులను అప్రమత్తం చేస్తున్నారు. ముఖ్యంగా ఈ రోజు ఆదిలాబాద్, నిర్మల్, కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాద్, వరంగల్, దాంతోపాటు హన్మకొండ ఈ ప్రాంతాల్లో మాత్రం మనకు అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో రైతులు కూడా అప్రమత్తంగా ఉండాలని సూచిస్తా ఉన్నారు. అదేవిధంగా జగిత్యాల, కరీంనగర్, రాజన్న సిరిసిల్ల, నిజామాబాద్, కామారెడ్డి, సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట, జనగాము, దాంతోపాటు యాదాద్రి, భువనగిరి, ఇటు ఖమ్మము, సూర్యాపేట, నల్గొండ ఈ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో కూడా దాదాపు ప్రతి 3 గంటలకు ఒకసారి కూడా నౌకాస్ట్ ఫోర్కాస్ట్ కూడా రిలీజ్ చేయడం జరుగుతూ ఉంది. అదేవిధంగా రేపు ఒక్కసారి కనుక మనం మ్యాప్ చూసుకున్నట్టయితే ప్రస్తుతం ఏదైతే మనకు అల్పపీడన ప్రాంతం ఏర్పడే అవకాశం ఉందో అది రేపు వాయుగుండంగా మారే అవకాశం ఉండడంతో రేపటి నుంచి మనకు ఉదయం నుంచి కూడా మేఘాకృతమైన వాతావరణం కంటిన్యూ అవడంతో పాటు ముసురు, భారీ వర్షము, అతి భారీ వర్షాలు కూడా దాదాపు తెలంగాణలో ఉన్న అన్ని జిల్లాల్లో కూడా మనకు వర్షాలు కురిసే అవకాశం ఉంది. దీంతో ఎప్పటికప్పుడు కూడా హెచ్చరికలు జారీ చేస్తున్నారని చెప్పుకోవచ్చు. ఇక ఓవరాల్ గా చూసుకున్నట్టయితే వచ్చే 3-4 రోజుల పాటు కూడా మనకు వర్షాలు కురిసే అవకాశం ఉంది. తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు, భారీ వర్షాలు, అతి భారీ వర్షాలు, దాంతోపాటు ఈ ఏదైతే వాయుగుండము మనకు ఏర్పడే అవకాశం ఉందో ఆ వాయుగుండం కారణంగా కూడా మరింత వర్షపాతం పెరిగే అవకాశం ఉండడంతో ఏదైతే ఆరెంజ్ అలర్ట్ జారీ చేయడం జరిగిందో దాన్ని రెడ్ అలర్ట్ గా కూడా మార్చే అవకాశం ఉందని కూడా చెప్తా ఉన్నారు. దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి, అధికారులు అప్రమత్తంగా ఉండాలి. అదేవిధంగా రైతులు కూడా ఎప్పటికప్పుడు కూడా వాతావరణ శాఖ అందిస్తున్న సూచనలు, దాంతోపాటు వాళ్ళు ఇస్తున్న సలహాలు కూడా పాటించాలని చెప్తా ఉంది. ఓవరాల్ గా చూసుకున్నట్టయితే రాబోయే 3-4 రోజుల పాటు కూడా మంచి వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పుకోవచ్చు. అపర్ణ.